పుడమి మనందరి ఇల్లు. ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటేనే ఇల్లు బాగుండేది. మన సౌర వ్యవస్థలో జీవమున్న ఏకైక గ్రహం భూమి. జీవరాశి మనుగడకు అవసరమైన సకల వనరులు, సహజ సంపదలతో కోట్ల సంవత్సరాలు పుడమి తనను తాను సంరక్షించుకుంది. కానీ మానవ జోక్యం, ప్రమేయాల వల్ల సమతుల్యత చెడుతోంది. కాలుష్యాల వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులతో ఎన్నెన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి. పెచ్చు పెరిగిన మనిషి స్వార్థం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, కార్పొరేట్ల దోపిడీ వల్ల ఒక వంక పర్యావరణం, మరో వంక ప్రజాస్వామ్యం తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు తమ మనుగడ కోసం నిత్యం సమరం చేయాల్సి వస్తోంది. రాజ్యాంగ రక్షణ చట్టాల తోడ్పాటు ఉన్న పౌరులకు హక్కులు దక్కకుండా పోతున్నాయి. తెలుగునాట సగటు పౌరుడు అర్ధశతాబ్ద కాలంలో ఎన్నెన్నో నిరసనలు, ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు జరిపి మనుగడ సాధించాల్సి వచ్చింది. అందులో కొన్ని విజయాలు, మరికొన్ని పరాజయాలు. ఫలితాలనిచ్చినవి కొన్నైతే పాఠాలు నేర్పినవి మరికొన్ని. శాస్త్ర సాంకేతికత పుణ్యమా అని తీరుమారిన నిరసన, నేర్పిన పాఠాలు, సాధించిన మార్పు, ఇదంతా ఒక పరిణామం. కొత్త తరం బాధ్యత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు నేలన పర్యావరణం అన్న మాటకు, ప్రజా నిరసనకు పర్యాయ పదం ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి. ప్రజా సమస్యలే ప్రాతిపదికగా, పర్యావరణ రక్షణే లక్ష్యంగా గాంధేయ మార్గంలో ప్రజా ఉద్యమాలు నిర్మించిన దాదాపు 5 దశాబ్దాల ప్రయాణం ఆయనది. జరుగుతున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన స్వీయ అనుభవాలు, పరిశీలన, వ్యాఖ్య ఖచ్చితంగా ఒక చరిత్ర. ఆయన బాటలో నడుస్తూ ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఒక 25 మంది క్రియాశీల కార్యకర్తలు, పుడమి వీరులు సదరు చరిత్రను రికార్డు చేయదలచి చేపట్టిన వినూత్న ప్రయోగమే ఒక సామూహిక ఇంటర్వ్యూ. భవిష్యత్తు తరాలకు ఇదొక ఉద్యమ సందేశం, కర్తవ్య బోధ. 20 మంది 3.5 గంటల పాటు జరిపిన ఈ ఇంటర్వ్యూ పూర్తి నిడివి 2.5 గంటలొచ్చింది. వీక్షకుల సౌలభ్యం కోసం కుదించిన 30 నిమిషాల వీడియో ఇది. పదండి ఇంటర్వ్యూలోకి వెళదాం. నమస్కారం అండి. మీరు ఎప్పుడు చెప్పేది టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్ అంటారు. అది మీరు సరూర్ నగర్ నుంచి ఒక్కొక్క దశ దాటుకుంటూ దాన్ని ఎట్లా డెవలప్ చేశారు? సరూర్ నగర్లో 13 ఎకరాల ప్లాంట్ నర్సరీ సరూర్ నగర్లో ఉండే మా నాయనకు ఒక కంపెనీ, సిరీస్ అనే కంపెనీ, వాళ్ళు పొల్యూట్ చేస్తున్న విషయం మేము నోటీస్ చేయలేదు. ఆ ఎఫ్లూయెన్స్ అన్ని నేలలకు ఇంకి, భూమిలోకి ఇంకి, అక్కడి నుంచి మనం అది అండర్ గ్రౌండ్ కరెంట్స్ను, వాటర్ కరెంట్స్ను బట్టి చక్కగా మా అబ్బాయి మా చుట్టూ ఉన్నటువంటి 4-5 అగ్రికల్చరల్ వెల్స్కు అవన్నీ కూడా హైలీ కంటామినేట్ అయినాయి. అంటే మేము తెలుసుకునే లోపలనే ఆ నీళ్ళన్నీ కూడా కోకోకోలా కలర్ అయిపోయింది. దానివల్ల గ్రేప్ గార్డెన్ అంతా పోయింది, పొప్పాయి చెట్లు పోయినాయి, కొబ్బరి చెట్లు చాలా వరకు అన్నీ చనిపోయినాయి. మల్బరీ అయితే అవుట్. అండ్ ఇట్ వాజ్ బికమింగ్ చాలా ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్. మాకు మంచినీళ్ళు లేకుండా పోయినాయి. ఫస్ట్ ఒక చిన్న న్యూస్ ఐటమ్ చేసినాం. టైటిల్ ఏం పెట్టాలా సార్ అన్నాం. అంటే మరో భోపాల్ కానున్న మలక్పేట, ఎంతనా సింగిల్ కాలం. సెకండ్ టైం కూడా సేమ్ అంతే సైజులో సింగిల్ కాలం అదే హెడ్డింగ్ పెట్టి ఒబ్లైజ్ చేసి ఒక 3-4 డేస్ తర్వాత డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ సడన్లీ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం. డాక్టర్ గోవర్ధన్ రెడ్డి లీడింగ్ రేడియాలజిస్ట్ కనుక ఆయన ముందున్నాడు, నేను ఫ్రంట్ రన్నర్ కాదు అప్పటికి. సో డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, రవీందర్ మా తమ్ముడు, నేను వాళ్ళకి సపోర్టింగ్. ఆ రోజులలో కోదండరామ్, తర్వాత ప్రొఫెసర్ వకీల్, జనరలీ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజులలో దే వేర్ విత్ అస్. ఇండియా షుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ మీడియా. ఊహించనంత రెస్పాన్స్ ఉండే. అయితే దీని తర్వాత ఏం తెలిసిందంటే కేవలం మనమే కాదు, మనతో పాటు ఆ చుట్టుపక్కల ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బావులన్నీ
పొల్యూట్ అయినాయి అనేది తర్వాత తెలిసింది. తర్వాత డాక్టర్ గోవర్ధన్ రెడ్డి ఏం చేసిందంటే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వెరీ సెకండ్ హియరింగ్లో హైకోర్టు అడ్వకేట్ కమిషన్ను అపాయింట్ చేసింది. అడ్వకేట్ కమిషన్ వచ్చే టైంకు ఆ మొత్తం ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళు మెమరాండమ్స్ తయారు చేసి పొల్యూటెడ్ వాటర్ బాటిల్స్, ఇట్ వాజ్ సంథింగ్ వెరీ స్పాంటేనియస్, అన్ఎక్స్పెక్టెడ్, మ్యాసివ్ టర్న్అవుట్. ప్రజలు అంత పెద్ద సంఖ్యలో రెడీ. వీళ్ళు ఏం చేసిండ్రు, అడ్వకేట్ కమిషనర్ వాళ్ళంతా ఇదంతా చూసి ఉన్నట్టుగా దే గేవ్ ఏ రిపోర్ట్ టు ద కోర్ట్. ఆ ప్రాసెస్లో కేసు నడుస్తున్న క్రమంలో ఇంకా టైం పట్టింది, బట్ ఆ ఇండస్ట్రీ బంద్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఇట్ స్టిల్ కంటిన్యూస్. ఇంటెన్సిటీ తగ్గింది, ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డైల్యూషన్ అవుతుంది. వర్షాకాలంలో రెయిన్ వాటర్ ఇంకుతుంది కనుక డైల్యూషన్ అయ్యి, తర్వాత మేము ఏం చేసినాము, ఆడ స్థానికులకు బెనిఫిట్ ఉండాలని మాదాడి నరసింహారెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇట్లా ఈ ప్రాబ్లం అంతా ఆయనకు కూడా తెలుసు కనుక మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కు ఆ ఏరియాకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కంప్లీట్ ఆ కాలనీస్ అన్నిటికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయించినాం. మీడియా ఆ ఏళ్ళటి నుంచి ఇవాళ వరకు తీసుకుంటే ఎంత ఆర్గనైజ్డ్గా మీడియా సపోర్ట్ చేసింది, పీపుల్ ఎక్స్పెక్టేషన్ పెంచింది మీరు అన్నట్టు. కానీ ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద క్రైసిస్ ఇవాళ ఎన్విరాన్మెంట్ అంటే, ఈజ్ మీడియా డూయింగ్ ఇట్స్ అడిక్వేట్ డ్యూటీ? Simultaneously too many things have happened. One, the rise of the corporate sector. చాలా అన్ని దేశాల్లో ఇప్పుడు భయంకరమైన కంట్రోల్ ఉంది మీడియా, ఎక్సెప్ట్ మేబీ ఇన్ అమెరికా, ఒక ఇంగ్లాండ్ కొన్ని పేపర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏమంటుంది తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోషల్ మీడియాలో గార్డియన్ నుంచి ఇంకా న్యూయార్క్ టైమ్స్ నుంచి వస్తున్నాయి కదా, వాళ్ళు విరాళాలు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఉన్నట్టుగా రాస్తే వాళ్ళకి సపోర్ట్ వస్తలేదు లోకల్గా. పబ్లిక్ కూడా మన రెండవది మీడియాకు ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా కూడా ఎమర్జ్ అయ్యి వాళ్ళ ప్రాముఖ్యత తగ్గింది. 85 తర్వాత ఎందుకంటే 91లో సోవియట్ రష్యా కొలాప్స్ అయింది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏమైంది, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొత్తం వరల్డ్ అదేందో కొత్తది అనుకున్నట్టు, పర్టికులర్లీ ఇండియాలో మన సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఏంటంటే, అంతవరకు పబ్లిక్ సెక్టర్ను పొగిడినోళ్ళు సడన్లీ దే స్టార్టెడ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద పబ్లిక్ సెక్టర్. సో ఈ మీడియా షిఫ్ట్ అయినట్టే పబ్లిక్ ఒపీనియన్ అంతా కూడా కార్పొరేట్స్కి అనుకూలంగా పోయి కార్పొరేట్స్ గుప్పిట్లోకి మీడియా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. హైదరాబాద్ అటువంటి సిటీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా బేసిక్ ఇష్యూస్ కవర్ చేస్తలేదంటే వన్ కెన్ అండర్స్టాండ్. సో ఆ టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్, ఈచ్ ఆఫ్ ది ప్రొటెస్ట్ ఈజ్ లైక్ ఎ టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ ఈచ్ వన్ ఇన్వాల్వ్స్ వేరియస్ స్టెప్స్. ఏ స్టేజ్ దగ్గర చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేయాలి. ఇది టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్ అనేది ఆ వర్డ్ మనమే కాయిన్ చేసినాం. దానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయన్న. పబ్లిక్ ప్రొటెస్ట్ డిజైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద స్టామినా ఆఫ్ ద పీపుల్ ఇంటూ కన్సిడరేషన్. జనరల్ పబ్లిక్ ఎంత స్టామినా ఉంటుందో చెప్పు. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ వాళ్ళు చేయగలిగిందే చెప్పాలి. మహాత్మా గాంధీ ప్రజలకు సింపుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మేమైతే గాంధీ నుంచి ఎక్కువ టేకప్ చేసినాం. అంటే ప్రజలు చేయగలిగిన ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు చేస్తారు. లీడర్ చాలా ఇంటలెక్చువల్గా అయి ఉండాలి కంపల్సరీ. మన కమిట్మెంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ద లీడర్ షుడ్ బి విల్లింగ్ టు డై. అవసరమైతే ఒక్క లీడరే బలవంతం అయ్యాలి, ప్రజల్ని ఎక్కువ సతాయించవద్దు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో అసలు ప్రజలు లీడర్లెస్ అయిపోయాను ఇప్పుడైతే. కమింగ్ టు టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్ బ్రీఫ్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ జలసాధన మూవ్మెంట్ ఉంది. మేము we decided to file, అంటే we decided to ask రైతులను నామినేషన్ వేయమని
సూచన ఇచ్చినాం. ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పిన, అప్పుడే డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళకి అప్పటికే ఆ కొద్ది టైంలోనే ఎంత కన్విన్స్ అయ్యిందంటే, సార్ మీరు వరి కాకుండా సార్ మీరేం దాని గురించి చింత చేయకుండ్రి, మేము ఒక 2 బస్తాల యూరియా వేసినాం అనుకుంటాం, పంట రాలేదని అనుకుంటాం, కానీ మేము తప్పకుండా నామినేషన్ ఇస్తాం. ఈవెన్ నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్కో సింబల్ ఉండాలి, ఆ సింబల్స్ అన్ని లేవనే విషయం మాకు తెలుసు. అందుకే ఆ ప్రొటెస్ట్ను ఇవ్వడం జరిగింది. సో దాంతో 100% సక్సెస్ అయింది. బార్బరా క్రోసెంట్ అని ఐ థింక్ షీ మేటర్ సమ్ టైమ్ మీరు పటాన్ చెరువు మూమెంట్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ అటెన్షన్కి వచ్చింది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బార్బరా క్రాసెట్ ఆమె పేరు. షీ వాజ్ న్యూస్ బ్యూరో చీఫ్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్ ఇన్ ఢిల్లీ. కాలేజ్ స్టార్ట్ అయింది, నా లెక్చర్ నడుస్తుంది, 10 నిమిషాలకు మంచిగా వచ్చింది వెనక కూర్చొని. వేరే స్టూడెంట్స్ వెళ్ళిపోయాక అట్నే కూర్చొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ డే ఆమె పటాన్ చెరువు వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడ నేను ఒకటే డాక్టర్ కిషన్ రావు అడ్రస్ ఇచ్చి పంపినానుకో ఆడికైనా. సో ఆమె పోయింది, ఆయనను పికప్ చేసింది, మొత్తం ఏరియా అంతా తిరిగింది. ఇక ఇంకొక రోజు కూడా ఉంది, 2 days ఉండే. మొత్తం మీద ఏంటంటే అక్కడికి వెళ్ళాక 4 times న్యూయార్క్ టైమ్స్లో 1/4 page న్యూస్ ఐటమ్స్ వచ్చినాయి. 4 times వచ్చినాయి. ఎంతోమంది వ్యక్తులను, ఎంతోమంది వాళ్ళని తయారు చేశారు సంస్థలను. అందులో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్థాపించబడింది. దాని నుంచి మీరు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు? దాదాపు 12 years అవుతుంది. అంటే April 22 వస్తే CGR ఫామ్ అయ్యి అఫీషియల్లీ ఫామ్ అయ్యి 12 ఏళ్ళు అవుతుంది. సపోజ్ CGR ఏర్పడలేదు, నాకు లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేయలేదు అనుకోండి కొద్దిసేపు, బహుశా ఈ 12-year పీరియడ్ ఉండునో ఉండకపోను బికాజ్ ఆఫ్ CGR. నేను ఎప్పుడు చెప్తుంటా, CGR అంటే ఓ మహావృక్షం. ఇప్పుడు ఈడ 2 చెట్లు ఉన్నందుకు మనం కూర్చున్నాం చూడు, అట్లనే ఆ వృక్షం అక్కడ మనందరం వీఆర్ ఏబుల్ టు కమ్ టుగెదర్. అండ్ దానివల్ల ఒక పర్పస్, హైలీ టాలెంటెడ్ సాక్రిఫైజింగ్ నేచర్ ఉన్న మనుషులు ఒక కాజ్ మీద ఓ దగ్గరికి వచ్చి 12 ఏళ్ళ నుంచి రాత్రింబగళ్ళు ఆలోచన చేసి ఆల్రెడీ సక్సెస్ అనేక రూపాల్లో చూసి, ఇప్పుడు ఎర్త్ సెంటర్ కూడా ద వే ఇట్ ఈస్ షేపింగ్ అప్. ఈ మధ్యన కోవిడ్ ఒకటి అడ్డం వచ్చింది, కానీ లేకుంటే ఈ పాటికి ఒక 40-50 ఇన్స్టిట్యూషన్స్ వుడ్ హ్యావ్ MOU అవు అండ్ ఎర్త్ సెంటర్ గ్రోత్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ హయ్యర్. అన్మాస్పల్లి నుంచి హస్తిన వరకు దాన్ని తీసుకెళ్ళడానికి మీరు వేసినటువంటి ప్లానింగ్తో మనం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశాము. మరి ఇలాంటి CGRలు ఇంకా ఎందుకు రెప్లికేట్ కావడం లేదు? అవి కావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి? అంటే ఆర్గనైజేషన్స్ మల్టిప్లై కావాలంటే ఒక మనిషి, ఒక డెడికేటెడ్ పర్సన్, ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే దైవ కార్యం అనుకొని మీరు మొదలుపెట్టినరు. ఇది దైవ కార్యమే అనుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయినరు. అందరి కృషి వల్ల ఇది డెవలప్ అయింది. మనము ఎప్పటికప్పుడు మనల్ని మనమే రీఇన్వెంట్ చేయాలి. మన యొక్క ప్రిపేరెడ్నెస్ ఇంకెక్కువ ఉండాలి, సరిపోదు. ప్రాబ్లం ఎంత ఎక్స్టెన్సివ్ ఉందో దానికి తగినట్టుగా వీఆర్ నాట్ స్టిల్ రెడీ. బట్ ఐ అప్రిషియేట్ ఒక్కొక్కరు జెమ్స్. ఈ విప్లవం అర్బన్ ఏరియాలో అర్బన్ పొల్యూషన్ స్టార్ట్ అయినప్పటికీ అది ఈస్టర్న్ ఘాట్స్ వైపు మళ్ళింది. పర్టికులర్గా నల్లమలైస్లో కూడా మీ ఉద్యమం ఆరంభం జరిగిందనమాట. ఈ ప్రయాణంలో ఒక ప్రాసెస్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఈ ప్రాసెస్ ఒక స్థాయికి వచ్చేసరికి రెప్లికేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండేషన్స్ ఇచ్చినాం. 5 రాష్ట్రాల్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్కు ఒకే ఒక సింగిల్ మానిటరింగ్ ఆర్ మేనేజింగ్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటే బాగుంటుంది. లేకుంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఘాట్స్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లూటీ చేస్తుండ్రు, చెట్లు కొడుతుండ్రు, మైనింగ్ పేరు మీద డ్యామ్లు కడుతుండ్రు. అసలు నగరాలు కూడా ఘాట్స్ మీద, విజయవాడ దగ్గర, విశాఖపట్నంలో గుట్టలే కబ్జా చేస్తుండ్రు. దేశాల మధ్యనైతే ఐక్యరాజ్య సమితి ఇనిషియేటివ్ తీసుకోవాలి, దాన్ని గ్లోబల్ కామన్స్ అంటాం. హిమాలయాస్ కూడా గ్లోబల్ కామన్స్ కిందకే వస్తుంది. అనేక దేశాలు ఉన్నాయి, చైనా, ఇండియా, పాకిస్తాన్,
నేపాల్ అట్లా అనేక ఉన్నాయి కనుక వీఆర్ డిమాండింగ్ రీఫార్మ్స్ ఇన్ ద UN so that they'll be in a better position to manage the global commons. This has to be taken up by the Trusteeship Council. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిటివ్లీ వెస్టర్న్ కంట్రీస్ మన కంట్రీలో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఫర్ దట్ ఇన్సిడెంట్స్కి రియాక్ట్ కావడము, మళ్ళీ మన దగ్గర దాని కాన్సిక్వెన్సెస్ సిస్టమ్స్ డెవలప్ చేయడంలో ఎక్కడ మనం ఫెయిల్యూర్ అయినాం అనుకుంటున్నారు, ఎంత సక్సెస్ అయినామన్న? రాకెల్ కార్సన్ అనే ఒక ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్, షీ రోట్ సెవరల్ ఆర్టికల్స్, బేసికలీ ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్. న్యూయార్క్ టైమ్స్ ఏం చేసిందంటే ఈమె యొక్క క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్ చూసి దే రిజర్వ్డ్ స్పేస్. నువ్వు ఎప్పుడైనా పంపు, దెర్ ఈజ్ ఆల్వేస్ స్పేస్ ఫర్ యూ, ఇట్ విల్ బీ పబ్లిష్డ్. ప్రజలకు కూడా ఏమైపోయిందంటే న్యూయార్క్ టైమ్స్లో రాకెల్ కార్సన్ కాలం ఉంటుంది. సో ఆ పేపర్ కొనగానే ఫస్ట్ ఆ కాలం చూసేది. ఇట్లా అంత పాపులర్ అయినాక దెన్ షీ కేమ్ అవుట్ విత్ ది బెస్ట్ బుక్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, ద సైలెంట్ స్ప్రింగ్. ఆ వర్డ్ ఎక్కువ డీటెయిల్గా పోకుండా ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ షుడ్ బీ కంటిన్యూస్. కానీ ఇక్కడ ఏమవుతుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. అమెరికన్ సొసైటీ, ద బ్యూటీ ఆఫ్ అమెరికా ఈజ్ గవర్నమెంట్స్ ఎట్లా ఉండని, ప్రజలు మాత్రం హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు చాలా విలువలకు నిలబడేటువంటి వ్యక్తులు. రెండోది, చారిటీ ఈజ్ ఇన్ దేర్ బ్లడ్. ఒకదానికి కాంట్రిబ్యూట్ చేస్తారు, ఆ కాంట్రిబ్యూషన్ వాళ్ళ బ్లడ్లో ఉంది. చారిటీ ఈజ్ ఇన్ దేర్ బ్లడ్. చిన్న కాజు పెద్ద కాజు, $10 ఉండొచ్చు, $100 ఉండొచ్చు, కానీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేస్తే అక్కడ కొన్ని వందల మిలియన్స్ ఏ ఆర్గనైజేషన్కైనా ఫండింగ్ సరిపోతుంది, ఎవరికి బరువు కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికా. అండ్ ఇండియాలో ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. భోపాల్ గ్యాస్ డిజాస్టర్ జరిగితే వాట్ వాజ్ ద బిగ్ రెస్పాన్స్ అంటే, ఈడ వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్. 2 గంటలలో 4,000 మంది చనిపోతే వాట్ ఈస్ ద బిగ్ రెస్పాన్స్? విచ్ పొలిటికల్ పార్టీ రెస్పాండెడ్ టు దట్ ఇష్యూ? అయితే ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నా పర్యావరణ పరంగా జరగాల్సిన డిగ్రేడేషన్ జరుగుతూనే ఉన్నది. అనుకున్నంతగా ప్రజా చైతన్యం రావటం లేదు. ఈ ప్రజా చైతన్యాన్ని మరింత పెంపొందించడానికి ఏం చేయాలనేది ఈ లాస్ట్ 60 ఇయర్స్లో ఈ సబ్జెక్టు బాగా పాపులర్ అయింది. CO2 లెవెల్స్ పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ రియాలిటీ అయింది. మొత్తం వరల్డ్లో మీకు ఫారెస్ట్ ఫైర్స్ కనపడుతున్నాయి. ఒక ఎరాటిక్ రెయిన్ఫాల్, పడ్డ దగ్గరనే వర్షం. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో 23 సెంటీమీటర్స్ పడ్డది. బాంబేలో ఎరాటిక్ అంటే ఒక పద్ధతి లేదు, ఒక రైమ్ లేదు, రిథం లేదు. సో ఇవన్నీ రియల్. సో ఎప్పుడెప్పుడు అయితే డిజాస్టర్స్ అవుతాయో సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క ఫోకస్, ఇప్పుడు పాండమిక్ వచ్చింది, ఎంటైర్ అగైన్ దెర్ ఇస్ అ బిగ్ ఫోకస్. నెక్స్ట్ లెవెల్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని మీరు అడిగాను. ద నెక్స్ట్ ఈజ్ ద గ్రీనింగ్ ఆఫ్ పాలిటిక్స్. సింపుల్ అంటే రాబోయే రోజులలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నా గ్రీన్ కావాలి, లేకుంటే గ్రీన్ పార్టీస్ అన్నా రావాలి. నా వై గ్రీన్ పార్టీస్ అంటే మనకు ఏదో పొలిటికల్ పవర్ కొరకు కాదు, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ పార్టీ చేస్తుంది? కాంగ్రెస్ చేస్తుందా, టీఆర్ఎస్ఆ, బీజేపీయా? అట్లా కాదు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా అనలేదు, వాళ్ళు ఏం శపథం తీసుకోలేదు చేస్తామని. సో ఆ ఏజెండాని ఇంప్లిమెంట్ చేసే ప్రత్యేక పార్టీయే గ్రీన్ పార్టీ. ఐఎమ్ షూర్ ఇన్ ద డేస్ టు కమ్ ఇట్ విల్ హ్యాపెన్. యూ ఆస్క్డ్ ఏ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఆ నెట్వర్కింగ్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మోర్ సక్సెస్ఫుల్ అవుతామని? ఎవరు ఎక్కడ ఏ ఉద్యమం ఏ ఇష్యూ టేకప్ చేసినా ఆ ఉద్యమాన్ని డిజైన్ చేయడం ఒక టెక్నిక్, డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్. అదే క్రియేటివిటీ. మనం ఒకటన వెన్ వీ టేకప్ ఎన్ ఇష్యూ we should not have any other private agenda. We are representing the people, not our interest. Mana personal interest కాదు. So that is why we have to be very clear. అండ్ మీరు చూసిన దాంట్లో ద బెస్ట్ ప్రజా ప్రయోజన మాధ్యం మీ 50 years ఎండివర్స్లో ద బెస్ట్ పిల్. పెద్ద పోరాటాలు లేకుండా సింపుల్ PIL ఫైల్ చేస్తే కూడా సాల్వ్ అయినాయి. ఒక్కొక్కసారి PIL ఫైల్ చేస్తామనే న్యూస్ వస్తుంది చూడు,
ఓ మీడియాలో చెప్పుంటాం విల్ గో టు ద కోర్ట్, అప్పుడు కూడా సాల్వ్ అయినాయి. కేబీఆర్ పార్క్ను ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కట లక్ష్మీపార్వతి ఆమె ద్వారా ఎన్టీఆర్ను అప్రోచ్ అయ్యాను, ఎమ్మెల్యేస్కు ఎంపీస్కు అలాట్ చేయాలని. వీల్ డెఫినెట్లీ గో టు ద కోర్ట్ ఆఫ్ లా అంటే తెల్లారే అది అయిపోయింది. క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తికి మాట్లాడితే కంపల్సరీగా అది పరిగణనలోకి తీసుకుంటారు. ఇటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైజ్ వీ నీడ్ టు పే ఇన్ ఎ డెమోక్రసీ. అందుకే అంటాం మన వాగులకెళ్ళి ఇసుకపోతుంటే చూసుకుంటూ కూర్చునేది కాదు. అక్కడ మొదటిసారి చూసిన వ్యక్తి దట్ ఫెలో షుడ్ ఫైల్ ద పిఐఎల్. లెట్ us పుట్ ద బాల్ ఇన్ దేర్ కోర్ట్. పిఐఎల్ ఈజ్ అ వండర్ఫుల్ మెకానిజం. ఇప్పుడు మీ సర్వీస్లా అంటే ఇది నేను ఎందుకు చేయాల్సి, నాకేమవసరం, ఎందుకు చేయాల్సి, నేను ఎందుకు ఇంట్లో అనవసరంగా వచ్చిన అన్నటువంటి సంఘటనలు ఏమన్నా ఒకటి బాగా బాధ కలిసింది, లేదు ఇప్పుడు మీరు బాగా హ్యాపీగా మీ లైఫ్లో ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? శక్తి వంచన లేకుండా అంటే ఏమంటారు, మొత్తం బాడీ మైండ్ సోల్ పెట్టింది అల్కబీర్లో. ఎందుకంటే అల్కబీర్ వ్యతిరేక ఉద్యమంలో ఇక నా కెపాసిటీ కాదు, దానికి 100 times ఎక్కువ మనసంతా పెట్టి హృదయం అంతా పెట్టి దాన్ని ఆపాలనే దాంతో చేసినాం. సెక్రటేరియట్లో మినిస్టర్ ముందు డిబేట్లో గెలిచినాం, హైకోర్టులో గెలిచినాం, సుప్రీంకోర్టులో 2:1 ఇండస్ట్రీకి 2 వచ్చినాయి, మాకు 1 వచ్చు. ఒక 1 vote తోటి మేము 1 judge తోటి మేము ఓడిపోయినాం. ఆ తర్వాత ఇక పబ్లిక్ కదలలేదు, ఎన్ని రోజులని చేస్తారు కనుక అది ఫ్లాప్ కాకముందే మనం ప్రోగ్రామ్ బంద్ చేయాలి, మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ ప్రిపేర్ అయి పోవాలి. నాకు ఒకటే కోరిక ఉందన్న, రాబోయే రోజులలో ఆల్టర్నేటివ్ ఈజ్ ఓన్లీ గ్రీన్ పార్టీ. పర్యావరణ గురించి మనము ఫైట్ చేయాలన్న ఆలోచనలు వాళ్ళల్లో కల్పించాలంటే మనం ఏం చెయ్యాలి? ప్రజలు భయపడి ఇళ్ళల్లో ఉన్నారు మేడం. వెనకటికి అలెగ్జాండర్ వచ్చినప్పుడు పీపుల్ విడ్రూ ఇంటూ దేర్ సెల్స్ అంటాం. మనకేందంటే సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ ఉండే కదా, అట్లా విడ్రా అయినరు. ఆ ఊర్లోనే ఉండేది వాళ్ళకి, ఆ ఊర్లో అన్ని వసతులు అంటే అన్ని కులాలు అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉండే కనుక సరిపోయింది. అట్లా మీరు గజని వచ్చిండు, గోరి వచ్చిండు, ఇప్పుడు పాండమిక్ కూడా వచ్చేసరికి వీఆర్ కండెమ్ టు స్టే అట్ హోమ్. కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అవి గుట్టలు వాగులకి వెళ్ళి ఇసుక. ఇప్పుడు తెలంగాణలో జరిగేది ఏంటంటే ద వెల్త్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ బీయింగ్ సైఫండ్ ఆఫ్. గ్రామసభ రెండోది, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ రోజు పని కట్టుకొని పొద్దున్న లేస్తే ఒక ఈమెయిల్ పని కట్టుకొని ఎవ్రీడే ఆ ఇష్యూ మీద ఒక ఈమెయిల్ పంపితే వాళ్ళు మనల్ని చంపుతారా? ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అన్ ఈమెయిల్, అదే రిపీట్ చేయవచ్చు. ఏమైంది, ఎందుకు మా గుట్టలు తరిగిపోతున్నాయి, మా వాగులోకి వెళ్ళి ఇసుక ఎందుకు పోతుంది, 100,000 మంది ఈమెయిల్ ఇస్తే గవర్నమెంట్ ఒకరోజు కాకుండా ఒక రోజు అన్నా కదలాల్సి వస్తుంది. మనదేం పోతుంది, ఏం పోదు, ఈమెయిల్ ఇస్తే ఖర్చే లేదు కదా. సో ఇన్నోవేటివ్గా పోవాలి, టెక్నాలజీని కూడా వాడాలి. ఎన్నో ఉద్యమాలు చేశారు, వీటన్నిటిలో కూడా మీకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఇన్సిడెంట్ కానీ యాక్టివిటీ కానీ ఏది? ఒక ఇన్సిడెంట్, పటంచెరు స్ట్రగుల్ జరుగుతున్న క్రమంలో మార్చ్ టు ది అసెంబ్లీ అని, అసెంబ్లీ టైం అది, చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు. నాకు అడ్వాంటేజ్, పర్సనల్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను అప్పటికే 25 లెక్చర్స్ ఇచ్చి ఉన్నా రామారావు గారికి. సో దట్ మీన్స్ హీ నోస్ మీ. వాట్ బ్రింగ్స్ యూ ప్రొఫెసర్ అని అడిగాను. మీ హయాంలో పటాన్చెరులో ఇట్లా అవుతుంది, ఇండస్ట్రీస్ ఆర్ పొల్యూటింగ్, టగటగటగ అన్నీ చెప్పేసినాం, కాల్ ద చీఫ్ సెక్రటరీ అన్నాడు. నా హయాంలో ప్రజలు ఇంత ఇబ్బంది అవుతుంది, అది ఇది, క్లోజ్ డౌన్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఇన్ పటాన్చెరు. వెన్ ప్రొఫెసర్ కమ్స్ అండ్ టెల్స్ మీ, I don't have to verify. Close down all the industries. 22 most polluting industries now identify చేసాం. ఆ రాత్రి 10 అట్లా అప్పుడు ల్యాండ్లైనే నాకు ఫోన్ వచ్చింది, అన్న రేపు ఈ ఇండస్ట్రియలిస్టులు అందరూ కోర్టుకు వస్తారట, ఎవరన్నా అడ్వకేట్ దొరికితే దొరుకుతాడు, లేకుంటే నేనున్నా కదా మైహూనా. తెల్లారి లేచిన మళ్ళీ యాజ్ యూజువల్ 10:30కి కోర్టుకు పోయాను. 11 o'clock 11:30 మా కేసు వచ్చింది. లక్ష్మణరావు, జస్టిస్ లక్ష్మణరావు, ఆ సీజే కోర్టు కానీ వెకేషన్ కోర్టు. సో వాళ్ళ సైడ్ నుంచి 2 former అడ్వకేట్ జనరల్స్
జస్టిస్ అడ్వకేట్ మనోహర్, అడ్వకేట్ జనరల్ మనోహరు, రామచంద్రారెడ్డి, వాళ్ళిద్దరు ప్లస్ సీనియర్ అడ్వకేట్స్ 4. మొత్తం ఇట్స్ ఎ బ్యాటరీ ఆఫ్ 6. ఇక్కడ నేను, డాక్టర్ కిషన్ రావు, ఇక నరసన్న, వీళ్ళందరూ స్టూడెంట్స్ అప్పుడు. అయితే కాకపోతే ఆడ కమిట్ అయినా, మాట ఇచ్చిన, ఇట్స్ ఏ డూ ఆర్ డై. హియరింగ్ స్టార్ట్ అయింది. యువర్ లార్డ్షిప్ అట్ దిస్ రేట్ జస్టిస్ ఈజ్ బీయింగ్ హైజాక్డ్ ఇన్ యువర్ కోర్ట్ అన్న. ఎక్కడ లేని ధైర్యం అనుకో, కోపం మీద చూసాను. సోషి హూ ఆర్ యూ అన్నారు, అండ్ వై ఆర్ యూ డిస్టర్బింగ్ అంటే నేను నా పేరు చెప్పాను. ఆ పేరు చెప్పగానే ఈ 6 డీలా పడిపోయాను. ఎందుకంటే మీడియా ఇమేజ్ ఒకటి ఉంటుంది, దెర్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎ మీడియా ఇమేజ్. నేను చెప్పిన ఐఎమ్ సో అండ్ సో యూనివర్సిటీ టీచర్, పొలిటికల్ సైన్స్, ఐ నో A to Z అబౌట్ ద ప్రాబ్లమ్. I have to speak because if you have to deliver justice, you have to hear me అని చెప్పినా కదా. వీళ్ళు డీలా పడిపోయారు. ఎందుకు తెలుసా? నాట్ దట్ దే డు నాట్ నో ద లా. వాళ్ళందరూ సీనియర్ అడ్వకేట్స్, 2 ఫార్మర్ అడ్వకేట్ జనరల్స్, దే నో ద లా పర్ఫెక్ట్లీ. ఇక నాది ఏమైంది, ఫస్ట్ స్పెల్ ఒక మినిమం 45 to 50 minutes పోతున్నా అంటే ఇక పోతున్నా అంతే. నన్ను ఆపే ధైర్యం ఎవరికి లేకుండే. జడ్జు అలౌడ్, హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. అండ్ ఇక అది ఏమవుతుంది, వాళ్ళందరూ వింటుండ్రు అంటే ఇక లైఫ్ టైం ఆపర్చునిటీ. మన స్పీడు గీడు అన్నీ పెరిగిపోయినాయి. 50 minutes 1 hour మంచిగా నిరాటంకంగా ఒక సూపర్ లెక్చర్ ఇచ్చిన. నో క్వశ్చన్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ until they get consent letters from the Pollution Control Board. And the board will be responsible if these industries after reopening, if they continue to pollute, the board will be held responsible. Till then, industries shall remain closed అని అంటే, ఆ తర్వాత నేను ఇట్లా బయటకు వచ్చిన. ఇంకా వాళ్ళు పటన్ చెరువు పోయినరు, నేను ఏది మన కార్లో, నేను రోడ్డు మీద నా కారు నడుపుతున్నా కానీ గాలిలో పోతున్నా. మై హార్ట్ వాజ్ ఫ్లయింగ్. అంటే కిక్ అంటే కదన్నా. ఇన్ని మూమెంట్స్లలో మీరు పార్టిసిపేట్ చేసిండ్రు కదా, ఈ టైంను ఎట్లా మేనేజ్ చేసిండ్రు? సో మూమెంట్స్ అండ్ టీచింగ్ రెండుని ఎట్లా మేనేజ్ చేసిండ్రు అనేది నాకు క్వశ్చన్. పొలిటికల్ సైన్స్ టీచర్, ఐఎమ్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో నేను ఏం చేసేది, కాలేజ్కి పోయేది, ఒక 2 లెక్చర్స్ ఇచ్చి, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎన్వైరన్మెంట్ సెమినారు, అప్పుడు వెబినార్స్ లేవు కదా, సెమినార్స్, మీటింగ్స్, లేక పటన్ చెరువుగిన పోయేది ఉంటే వీకెండ్స్, సాయంత్రం పొద్దున్నే పోయి హాలిడే ఉంటే. సో విజిటింగ్ ది ఎన్వైరన్మెంటల్ హాట్స్పాట్స్, ఫార్ మీ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై అకాడమిక్ స్టడీ. ఎందుకంటే సొసైటీ ఈజ్ మై ల్యాబ్ అని నేను డిక్లేర్ చేసిన. సొసైటీ ఈజ్ మై ల్యాబ్. ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్స్, యాజ్ అ గురు who want to take up activism తీసుకోవాలనుకునే వాళ్ళకి, how to handle that pressure and stress, sir? Today's youth is fine, okay, వాళ్ళకి age is their advantage, but today they are also blessed with technologies. And technologies ఏం తెలుసా, ఇంట్లో టీవీ కనెక్టెడ్ టు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అంటే ఇక దట్ ఈస్ అల్టిమేట్. ఇంటర్నెట్ is it empowers people like anything. See, today's youth need to understand the Constitution of India. పాపం వాళ్ళకు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఐడియా లేదు. ఏదో గాంధీని ఎవరు 4-5 పేర్లు చెప్తారు కానీ అసలు వాట్ వెంట్ బిహైండ్, వాళ్ళు ఎట్లా చేసినారు, ఎటువంటి కండిషన్స్లో వర్క్ చేసినారు వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ది తప్పు ఇళ్ళల్లో. అరే ఇంటికి 1-2 పిల్లలు ఉంటారు అంతే, ఇవ్వాలి రేపు 1 or 2, వాళ్ళని బయటికి పోనీయరు. వాళ్ళు ఎట్లా తయారవుతుందంటే ఈ బ్రాయిలర్ చికెన్ తీరుగా తయారవుతుంది. అంత కంఫర్ట్ జోన్ మంచిది కాదు. పిల్లలు హార్డ్ అండ్ ఓపెన్, రఫ్ అండ్ టఫ్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ గురించి చెప్పండి సార్. అప్పుడు జరిగిన ఇష్యూ తర్వాత మీ ఎడ్యుకేషన్ రోల్. దీనికి ఒరిజినల్ సొల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ రివర్ వాటర్. ఇక్కడ కూడా ఫస్ట్ ఒక మెడికల్ డాక్టర్గా డాక్టర్ గోవర్ధన్ రెడ్డి హైలైట్ చేసిండు. ఆయన బుక్కే టర్నింగ్ పాయింట్. దాంతోపాటు ఒక డాక్యుమెంటరీ తీసిండ్రు దూరదర్శన్, అండ్ 30 ఏళ్ళకే ముసలితనం అని.
సో దానికి శాశ్వత పరిష్కారం ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కనుక రివర్ వాటర్. ఆ రివర్ వాటర్ కొరకు జలసాధన మూమెంటు పుట్టుకొచ్చింది. సో మొత్తం ఎంటైర్ జలసాధన మూమెంట్ నల్గొండ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ఫ్లోరోసిస్. ఇక అది చాలా సూపర్ హిట్ అయ్యి చెప్తే కదా బిగ్గెస్ట్ బ్యాలెట్ పేపర్ ఇవన్నీ. ఫైనలీ వి వర్ సక్సెస్ఫుల్. ఆ ప్రెషర్కు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు లిఫ్టెడ్ ద వాటర్ ఫ్రమ్ నాగార్జున సాగర్ పుట్టంగండి అనే ప్లేస్ నుంచి లిఫ్ట్ చేసి అక్కంపల్లి దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి అంతకుముందే తవ్వి ఉన్న కాలువకు కనెక్ట్ చేసాం. సో దాంతో ఏమైందంటే నల్గొండలో ఒక 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఒక 600 విలేజెస్కు డ్రింకింగ్ వాటర్. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిండో అండ్ రాజశేఖర రెడ్డి గారు ఈ గేవ్ డైరెక్షన్స్ అకార్డింగ్లీ, మనీ వాజ్ శాంక్షన్ అండ్ ఒక 6 monthsలో మోర్ దెన్ 1,000 villages గాట్ clean river Krishna water, fluoride free water. As a mentor, you put challenges. I think for everything you set standards for the people around you and try to see that they do bigger things. So I think this is very unique. So you can throw more light on how to set our own goals in our life. అంటే కొన్ని విషయాలలో ఫెయిల్ అయినాం కూడా. ఇప్పుడు CGRలో ఏంటంటే బికాజ్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్ మీరు ఇండియాస్ నెంబర్ 1 అని నేను ఓకే చెప్తుంటా కదా, ఒకటిగానే చెప్పాను నేను. నాకు మీ టాలెంట్ తెలుసు కనుక అక్కడ COP26 జరుగుతుంటే మరి CGR మాత్రమే చేయగలుగుతుంది అండ్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఒక చేవెళ్ళ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ఉంది రండి సార్ అంటే సరే అని మేము పోయినాం. అటువంటివి రాంపూర్లో కూడా జరిగింది. రాంపూర్ అంటే వరంగల్ పోతుంటే ఆ రాంపురం ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పలకు వెళ్ళి ఆ లీచేట్ ఏదైతుందో దట్ మిక్స్డ్ విత్ రెయిన్ వాటర్ ప్లస్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఎఫ్లూయెన్స్, ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ కాక్టైల్ అండ్ దెన్ ఇట్ ఫ్లోస్ ఇంటూ ధర్మసాగర్. ధర్మసాగర్ నుంచి వరంగల్ మొత్తం మున్సిపల్ వాటర్ సప్లై ఉన్నది. మీరు టేకప్ చేయండి అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా ఏం చేయలేదు. సో ఆ ప్రాబ్లం అట్నే ఉంది. తర్వాత ఐసోలేటెడ్ స్పాట్స్లో ఎవరైతే పిలిచినారో వాళ్ళకు వీ ట్రై టు హెల్ప్ దెమ్. ఏది ఉప్పల్ కానీ లేకుంటే మన నల్గొండ చౌటు ఉప్పల్, వాళ్ళకు గైడెన్సు టెక్నాలజీ షేరింగ్ ఎట్లా చేయాలి ఇంకా 1-2 సార్లు పోయి రావడం కూడా జరిగింది. మన దామోదర్ రెడ్డి మన గ్రూప్లో ఉన్నాడు కదా, ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆయన కొంత ఫీడింగ్ చేస్తే ఆయన బాగానే దాని గురించి కొట్లాడిండు. సో కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. స్వతంత్ర కుమార్ గారు హీ వాజ్ ఇన్ ఏ వెరీ గుడ్ మూడ్ అండ్ హియరింగ్ ఫర్ అడ్మిషన్ స్టేజ్లో ఒక సంచలనమైన ఆర్డర్స్ ఇచ్చాను. కొంత వర్క్ జరుగుతుంది. అగైన్ నేను చెప్తే కదా, మనం ఎన్ని ఆర్డర్స్ తెచ్చినా ఇంప్లిమెంటేషన్లో గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ వీళ్ళందరూ దే బికమ్ ఏ బిగ్ స్టంబ్లింగ్ బ్లాక్. Garbage is going to become a major issue in the days to come. Then I think the best approach would be to go in for a Grama Sabha. ఒక 2-3 గ్రామ సభస్ మంచిగా చేస్తే దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది.